దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, భగవద్గీత 5వ అధ్యాయానికి కర్మ సన్యాస యోగము అని పేరు. ఇది సర్వోపనిషత్ సారము. ఇదొక అద్భుతమైనటువంటి బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య అనగానే, ఉపనిషత్ సారము అని అనగానే అది ఎంతో గహనమైనటువంటి జ్ఞాన రాశి అనే విషయం మనకు తెలియాలి. గహనమైన జ్ఞానరాశి అన్నప్పుడు దాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించి తెలుసుకుంటే దాంట్లో ఉండేటటువంటి విషయాలు మనకి స్పష్టంగా తెలుస్తాయి. 4 అధ్యాయాల గ్రంథాన్ని పూర్తి చేసి 5వ అధ్యాయంలోకి మనని ప్రవేశింపచేస్తున్నాడు మహర్షి వేదవ్యాసుడు. 5వ అధ్యాయానికి కర్మ సన్యాస యోగము అని పేరు. దీంట్లో అర్జునుడి ప్రశ్నతోటి అధ్యాయం ప్రారంభమవుతుంది. ఆ శ్లోకం ఏమిటో మనం చూద్దాం. సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. సన్యాసం కర్మణాం. హే కృష్ణ, స్వామి, నువ్వు సన్యాసం కర్మణాం, కర్మల్ని వదిలేయమని చెప్తున్నావు. పునర్యోగం చ శంససి, ఆ వెంటనే మళ్ళీ పనులు కూడా చెయ్యి అని చెప్తున్నావు. అంటే కర్మలు వదలాలా, కర్మలు చెయ్యాలా? వదిలితే చేయడం ఉండదు, చేస్తే వదలడం ఉండదు. నువ్వేమో రెండూ చెప్తున్నావా? మొట్టమొదటి కర్మణాం సన్యాసం చెప్తున్నావు, పునర్యోగం చ శంససి, పైగా మళ్ళీ పనులు చెయ్యి అని చివరి 4వ అధ్యాయాన్ని ముగిస్తూ అదే మాట చెప్పావా? ఇది రెండు ఎట్లా పొసగుతాయా? రెండిట్లో ఏదో ఒకటే కదా అవలంబించాల్సింది. యత్ శ్రేయ యత్ శ్రేయ ఏతయో, ఈ రెండిట్లో ఏది నాకు హితకరము, ఏది నాకు శ్రేయస్కరము, అలాంటిది ఏకం తత్ మే బ్రూహి సునిశ్చితం. అలాంటి ఒక్కదాన్ని మాత్రం నాకు చెప్పు. ఏది నాకు తగునో, ఏది ఎలా తగునో, ఏది తగునో అలాంటిది ఒక్కటి మాత్రమే నాకు చెప్పు తప్ప చెయ్యి మాను, ఉంది లేదు, అవును కాదు, ఇదేమిటా?
ఇలా పొసగదు కదా ఇట్లాగా. అంచేత ఏది తగునో దానికి, ఏది నిశ్చితము సునిశ్చితం, ఏది నా విషయంలో ఇదివరకే నిర్ణయమై ఉందో నా కర్తవ్యంగా, అలాంటిది ఒక్కటేదో నాకు చెప్పు. పని చేయమంటావా, మానమంటావా? యుద్ధాదులు చేయమంటావా, మానమంటావా? ఒకటి చెప్పవా? ఇది అడిగిన ప్రశ్న అసలు అడగడమే సబబుగా లేదు ఈ పెద్ద మనిషికి. ఎందుకంటే ఇతనికి సగం సగం అర్థమైంది. ఏది వదలమన్నాడో ఏది చేయమన్నాడో ఆయనకు అర్థం కాలేదు. ఈ రెంట్లోని పాప ఆయనేమి వైరుధ్యం ఏం పెట్టలేదు ఆయన. ఎందుకంటే శరీరము ఆత్మ అనే రెండిట్లో శరీరంతో పనిచేయాలి, ఆత్మ అనే దాంతో దానికి తగిన జ్ఞానాన్ని ఇవ్వాలి. ఏం జ్ఞానాన్ని ఇవ్వాలి? ఇది నన్ను వెనకాతల ఒకడు చేయిస్తున్నాడు, నేను వాడికి చెందినవాణ్ణి కనుక ఇప్పుడు చేసేదానివల్ల వచ్చేటటువంటిది అనుకూలమైన, అది నాకు ఇష్టమైన, అది ప్రతికూలమైన, నాకు ఇష్టం కాకపోయినా నాకు దాంతో సంబంధం లేదు కనుక నేను ఆ ఫలితాన్ని ఆ వెనకాతల ఆయనకే వదిలేస్తున్నా అని చెప్పాడు. ఏమిటి ఇందులో వైరుధ్యం ఏముందండి? చెయ్యాలి అనేది 3వ అధ్యాయం, ఏ తెలివితోటి చేయాలని 4వ అధ్యాయం. అయితే ఈ తెలివితోటి ఇది చెయ్యి అన్నాడు ఆయన. ఇందులో అర్జునుడికి నువ్వు చేసేటువంటి పనిలో ఉండే ఫలము అంటే ఇది నా కోసం, సంఘము ఎంత నా వల్లే జరుగుతోంది, కర్తృత్వము ఇదంతా నేనే ఉద్ధరిస్తున్నా, ఇవి వదిలేయి అన్నాడు ఆయన. పని చేయి అన్నాడు ఆయన. వదిలేయి అంటే పనులు వదిలేయి అని అనుకున్నాడు ఈ పెద్ద మనిషి అర్జునుడు. ఆయన పనులు వదిలేయని ఎక్కడ చెప్పలేదు ఆయన. గతంలో యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు ఆయన. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, జ్ఞానమనే అగ్నితోటి ఆయన తన కర్మలన్నిటినీ కూడా కాలుస్తున్నాడు అన్నాడు ఆయన. పనులు చేస్తేనే కదా వాటిని కాల్చడం అనేది, ఉంటే కదా వాటిని కాల్చడానికి. అంటే కర్మ ఆచరించి ఆ తర్వాత దాన్ని జాగ్రత్తగా జ్ఞానం అనే అగ్నితోటి సంస్కరించవయా అన్నాడు ఆయన. అగ్నితోటి సంస్కరించమంటే కర్మలన్నీ కూడా బూడిద చేసేయాలని చేత అవన్నీ కూడా వదిలేయాలనుకున్నాడు ఆయన. అర్థం వదిలేయమని కాదు, ఆ చేసేటువంటి వాటిని సంస్కరించి చెయ్యి, అప్పుడు అది నీకు ఇబ్బందికరం కాదు. ఇది అని చెప్పింది. దానికి వివరణ కూడా ఆయన ఇచ్చాయండి. కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా అని చెప్పాడు ఆయన 4వ అధ్యాయపు 20వ శ్లోకంలో. 20వ శ్లోకంలోనే ఆ మాట కూడా చెప్పాడు ఆయన. చేత వాడు కర్మణ్యభిప్రవృత్తోపి, వాడు పనులు చేస్తూ ఉన్నప్పటికీ కూడా కానీ వాడు అగ్నితోటి సంస్కరించి చేస్తున్నాడు కనుక ఆ వీడి మీద ఏం ప్రభావం చూపించవా అన్నాడు ఆయన. కానీ ఈయన అనుకున్నాడు, ఈయన ఆ కర్మణ్యభిప్రవృత్తోపి అనేది అది మాత్రం పట్ల చేస్తూ ఉండాలి, అప్పుడు వాటి వల్ల ఫలితాలు వస్తాయి, కర్తృత్వం అనే అహంకారం ఏర్పడుతుంది, దాంతో ఒక సంఘం ఏర్పడుతుంది. ఈ సంఘాన్ని వదులు, కర్తృత్వాన్ని వదులు, ఫలాన్ని వదులు అంటే వాడు అయినా అనుకున్నాడు కర్మలు వదులు అని అనుకున్నాడు. ఆయన చెప్పలేదు ఆ మాట ఎక్కడ, మనవాడికి అది అర్థమైంది. ఇప్పుడు కర్మలు అనేది ఒక ప్రవాహమయ్యా, జ్ఞానం అని పడవేసుకుని దాని మించి హాయిగా దాటు అన్నాడు ఆయన. అంటే కర్మలు ముట్టుకోకుండా, అంటే కర్మలు వదిలేసి అని అనుకున్నాడు ఆయన. కర్మలనే ప్రవాహం ఎప్పుడు ఉంటుంది, అది దాంట్లో నువ్వు అంటుకోకుండా ఉండాల్సిన దాని ఫలితంతో నువ్వు అంటుకోవద్దు. దాని యందు సంగమం ఏర్పాటు చేసుకోకు, సంఘం ఏర్పాటు చేసుకోకు అంటే కనెక్షన్ ఏర్పాటు చేసుకోకు, కర్తృత్వం నీ మీద పెట్టుకోగాయా అన్నాడు. ఆయన చెప్పిన దాంట్లో ఎక్కడ కన్ఫ్యూజన్ అయితే ఏం లేదు, కానీ ఇతనికి ఎంత అవసరమో అంతవరకు అర్థమవుతోంది. సో పైగా ఇంకొక చోట 38వ శ్లోకంలో నహి జ్ఞానేన సదృశ్యం, జ్ఞానం కంటే గొప్పది మరి ఇంకేమీ లేదయా అన్నాడు ఆయన. అంచేత ఏది గొప్పదో అదొకటే తీసుకుందాం, ఏదో గొప్పది కానిది పనికిరానిది అనే కర్మ మనకెందుకు, చేత కర్మని హాయిగా వదిలేయాలి అని అనుకున్నాడు ఆయన. చెప్పిన మాటల్లో ఆయనకు అర్థమైనవి అంతవరకు అన్నమాట.
ఆయన ఏం చెప్పాడు? ఆయన గతంలో 2వ అధ్యాయంలోని వివరించేటప్పుడు 33వ శ్లోకంలో, జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం నచిరేణ అధిగచ్చతి. జ్ఞానం కనుక నీకు లభించినట్లయితే, దాన్ని అవలంబించినట్లయితే నీకు శుభ్రంగా ఏ శ్రమ లేకుండా నీకు శుభ్రంగా శాంతి ఏర్పడుతుందయ్యా. కర్మల నుంచి నీకు శాంతి ఏర్పడుతుంది. దానికే మోక్షము అని పేరు. దానికే ఆ 2వ అధ్యాయంలోనే చిట్ట చివర బ్రహ్మ నిర్వాణం రుచ్యతి అని కూడా ఆయన ప్రయోగించాడు. బ్రహ్మ నిర్వాణం, బ్రహ్మానందాన్ని నువ్వు పొందుతావు అన్నాడు ఆయన. సో ఇతనికి కావాల్సిందైతే అదే. ఇది బ్రహ్మానంద స్థితి తనకి ఏర్పడాలి. అది తన స్వరూపాన్ని స్పష్టంగా గుర్తించడం వల్ల ఏర్పడుతుంది. దానికే ఆత్మ సాక్షాత్కారము లేక స్వస్వరూప సాక్షాత్కారము అని ఇలా కొన్ని పదాలు ప్రయోగించారు దానికి. సో ఈ పదాలని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అది స్వస్వరూప సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారం లాంటి పదాలు. అది మళ్ళీ ఏదో అని మనం అనుకోకూడదు. అది లభించడానికి నీకు సాధనాలు 2. ఒకటి కర్మాచరణ, 2వది దాని వెనకాతల ఉండాల్సినటువంటి జ్ఞానము. ఇవి 2 చెప్పాడు ఆయన. చేసే కర్మకి అనుకూలంగా కర్మని ప్రోత్సహించే, కర్మకి శక్తినిచ్చే జ్ఞానాన్నే ఆయన చెప్తున్నాడు తప్ప వేరే జ్ఞానం కాదు ఆయన చెప్పేది. కానీ మనవాడు వేరే జ్ఞానాన్ని తీసుకుంటున్నాడు. అతను కర్మకి అనుకూలంగా ఉండేది అని అనుకోవటల్లా. దాంతో ఇప్పుడు ఇందాక మనం అనుకున్నటువంటి ప్రశ్న వేశాడు. నువ్వేం చెప్తున్నావు? నాకు వదిలేయమంటున్నావు, మళ్ళీ చేయమంటున్నావు. ఇప్పుడు నన్ను వదలాలా, చేయాలా? మనకు అర్థమైంది ఏది వదలాలి, ఏది చెయ్యాలి అనేటటువంటిది. ఇందులో సన్యాసం అనే ఒక పదాన్ని వాడాడు. ఇది కృష్ణుడు చెప్పిన పదం కాదు ఇది ఇంతవరకు. అర్జునుడు ఈవేళ సన్యాసం కర్మణాం కృష్ణ, కర్మణాం సన్యాసము, కర్మల్ని వదిలివే. సన్యాసం అంటే మామూలుగా లోకంలో ఉండే అర్థం ఏమిటి? వదిలేయడం. వాడు ఫ్యామిలీలో ఉంటే ఫ్యామిలీని వదిలేయడం, వాడు ఇంకో పని ఉంటే ఆ పనిని వదిలేయడం. దేనైనా వదిలేయడం సన్యాసం అనేది ఒక తాత్పర్యం సామాన్యంగా ఉంది. వాడు సన్యసించిపోయాడండి అంటే వాడు వదిలిపెట్టిపోయాడు అని అర్థం. ఈ అర్థంలో తీసుకుంటున్నాడు అర్జునుడు. దానికి కృష్ణుడు సమాధానం చెప్తాడనమాట. నిజానికి ఆయన చెప్పింది అది కాదు కదా. వెనకాతలు ఉండేటటువంటి నడిపించేటటువంటి తత్వం, ఆ నడిపించే తత్వానికి సత్ అని పేరు. సత్ అంటే భగవంతుడు. ఎప్పుడు ఏ రకంగానూ చెదరకుండా మారకుండా ఉండేవాడు అని అర్థం. అది భగవంతుడే ఉంటాడు. ఎందుకంటే ప్రకృతి మనకి మారుతూ ఉంటుంది, శరీరం మారుతూ ఉంటుంది కదా. వయసు వస్తున్న కొద్దీ ఇందులో మార్పులు వస్తాయి, రంగుల్లో మార్పులు వస్తాయి, రూపాల్లో మార్పులు వస్తాయి, స్వభావాల్లో మార్పులు వస్తాయి, పనుల్లో మార్పులు వస్తాయి. కనుక వస్తువు మారుతూ ఉంటుంది, వస్తువు వల్ల కలిగే ప్రయోజనాలు మారుతుంటాయి. లోపల ఉండేది ఇంకొకటి ఆత్మ. ఈ ఆత్మ కూడా మార్పులు వస్తాయి. ఆకారంలో మార్పు రాదు, కానీ దానికి ఉండేటటువంటి జ్ఞానంలో మార్పులు వస్తుంటాయి. చేత ఆకారంలో కానీ జ్ఞానంలో కానీ మార్పు అనేది ఏ రకంగానూ లేకుండా ఉండేటటువంటిది ఒకడికే. కనుక అతని పేరు సత్ అని పరమాత్మకి పేరు పెట్టారు. ఆయన చెప్పింది ఏమిటి? మయి సర్వాణి కర్మాణి సన్యస్య అన్నాడు ఆయన. సత్ అనే పేరు కలిగినటువంటి నాయందు నీ యొక్క పనుల యొక్క భారాన్ని అంతటిని కూడా ఉంచి అన్నాడు ఆయన. ఇది తీసుకున్నాడండి ఆయన. సత్ అనే వానియందు న్యాసం అంటే ఉంచుట, వానియందు ఉంచుట. వానియందు ఉంచడం అనేటటువంటిది మన వైష్ణవ సంప్రదాయంలో అందరూ చేస్తారు. ఒక సదాచార్యుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆయన ఇతనికి జ్ఞానబోధ చేసి పంచ సంస్కారాదుల్ని అనుగ్రహించి తన యొక్క భారాన్ని భగవంతుడి యొక్క
పాదముల యందు ఉంచవలెను. నేను నీ యందు నా భారాన్ని అంతటిని కూడా మోపుతున్నానయ్యా, కనుక దీది నీ వస్తువు, దీన్ని నువ్వు జాగ్రత్తగా నడుపుకో అని ప్రార్థన చేస్తారు. సో అలాగా ఎవడైతే ఈ పంచ సంస్కార దీక్ష పొందినటువంటి వైష్ణవుడు ఉంటాడో వాళ్ళల్లా మొత్తం సన్యాసులేనండి. అంటే వాళ్ళంతా కూడా సతీ న్యాసము చేసిన వాళ్ళు. అందుకోసం వైష్ణవ సంప్రదాయంలో పెద్ద ప్రత్యేకించి కాషాయాన్ని ధరిస్తే వాడికి ఏం పెద్ద గొప్పతనం అనేది ఏమి ఆకాశంలోంచి ఊడిపడదు. గృహస్థుడిగా ఉండేటటువంటి వాడికి వచ్చేటటువంటి ఒక నష్టం అనేది కూడా ఏమీ లేదు తరించడంలో. లోకల్లో ఉండే గుర్తింపుల సంగతి పక్కన పెట్టండి. గుర్తింపుగా ఉంది, 10 మంది నన్ను గుర్తించాలి అని వాళ్ళకి ఏదైనా కాస్త తృప్తి కలిగిస్తే వాళ్ళంతా గుర్తిస్తారు. గుర్తింపు ప్రశ్న కాదు, కానీ వాడికి ఒక తాత్వికమైనటువంటి ఒక మహత్త లేక అధ్యాత్మమైనటువంటి ఒక మహత్త ఏదైనా ఉందా అంటే ఒక కాషాయధారికి ఇతరమైనటువంటి ఒక గృహస్థికి పెద్ద తేడా అయితే ఏమీ లేదు. అయితే వాడు ఒక కుటుంబ బంధంతో ఉంటాడు గృహస్థ అనేవాడు. ఆ కుటుంబ బంధంతో లేకుండా వీడుంటాడు. కానీ ఇద్దరూ కూడా చేయవలసింది ఒకటే పని, తమ యొక్క కర్తవ్య భారాన్నంతటినీ కూడా వెనకాతల ఉండేటటువంటి నడిపే భగవంతుడి పాదముల యందు వదిలి ఆయన పరికరములై సాగుట, ప్రవర్తించుట. ఇది అలా చేస్తే వాడి పేరు సతీ న్యాసము చేసినవాడు. సత్ అనే పేరు కలిగిన భగవంతుడి యందు భారమును ఉంచినవాడు అవుతాడు, వాడు సన్యాసి అవుతాడనమాట. సో ఇట్లాగా కర్మ సన్యాసం చెప్పాడు ఈయన. అయితే కర్మ సన్యాసం అంటే కర్మల యొక్క కర్తృత్వ ఫల సంగములని వదలుట, ఇది చెప్పాడు ఆయన గతంలో. సో మనవాడు దాన్ని పెద్దగా అర్థం చేసుకోలే. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని అంటే జ్ఞానం అనే అగ్నితోటి చేసే కర్మల్ని సంస్కరించుకో అని చెబితే అవి కర్మలన్నీ కూడా మనం వదిలేస్తే అవన్నీ కూడా భస్మం అయిపోతాయి అని అనుకున్నాడు ఈయన, ఈ పెద్ద మనిషి. జ్ఞానం అనేది ఏమిటో చెప్పాలి, ఎలా ఉంటుందో చెప్పాలి. ఇప్పుడు ఇలా చేస్తే జ్ఞానంతో సంస్కరిస్తే ఆ కర్మలు ఏమవుతాయో చెప్పాలి. ఇప్పుడు ఇతను ఏం ప్రశ్న వేశాడైనా, నువ్వు కర్మ సన్యాసం చెప్తున్నావు, పునర్యోగం చెప్తున్నావు, మళ్ళీ యోగాన్ని చేయమంటే కర్మలు చేయమని చెప్తున్నావు. ఇదేమి నేను చెయ్యాలా మానాలా అనేది ప్రశ్న ఇతనికి. దానికి భగవంతుడి యొక్క సమాధానం ఏంటంటే, నువ్వు కర్మలని నేను వదలమని చెప్పలేదా, ఎక్కడను సంస్కరించమని చెప్పా. ఎట్లా? మనకందరికీ గొంగళి పురుగు తెలుసు. ఈ గొంగళి పురుగు మామూలుగా అయితే ఏదో ఆకుపచ్చ రంగులో పైనంతా నూగు ఉండి ఏదో ఆకులని ఆహారంగా తీసుకుంటూ తిరుగుతూ ఉంటుంది. దానికి ఒక సంస్కారం ఏర్పడుతుంది. కొంతకాలం అయిన తర్వాత అది ఎక్కడో ఒక చోట స్థిరపడి తన చుట్టూ ఒక గూడును ఏర్పరచుకుంటుంది. దాన్ని మనం జ్ఞానం అని అనుకుందాం, ఇది కర్మ అని అనుకుందాం. ఈ గొంగళి పురుగు అది కొంతకాలం అయితే తన చుట్టూ ఒక గూడును ఏర్పరచుకుంటుంది, దాంట్లో కొంతకాలం ఉంటుంది. క్రమంగా అది ఒక పరిణతి చెంది దానికి ఉండేటటువంటి ఆ పాత రూపాన్ని వదిలిపెట్టేసి అది కొత్త రూపాన్ని ధరించింది. రెక్కలు వచ్చాయి, పైకి ఎగిరింది, అది అందమైనటువంటి రంగులు వచ్చాయి. పాతదా ఇది కొత్తదా? ఇది ఇదివరకు ఉన్నదా కొత్తదా? ఏమంటాను దాన్ని? కొత్తది పుట్టిందా? కొత్తది ఎక్కడికైనా ఆకాశంలోంచి పుడుతుందా? ఉన్నది ఎక్కడికైనా పోతుందా? పోదు. నిజానికి ఎక్కడికి పోలా. కానీ ఆ ఉన్నది ఒక రకమైనటువంటి సంస్కృతిని పొందిన సంస్కారాన్ని పొందింది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అన్నాడు 4వ అధ్యాయంలోనే. అదిగో అట్లాడైంది. కర్మే, కానీ ఇప్పుడు దాని కర్మ అని అనం, ఇప్పుడు దాని జ్ఞానం అని అంటాం. దాన్ని జ్ఞానం అంటే శుద్ధ జ్ఞానం కాదు, ఇది
పరిణతి చెందిన కర్మ యొక్క మరొక పేరు, పక్వమైనటువంటి కర్మకి ఏర్పడ్డ పేరు. చూడండి, ఉత్తపిండికి పంచదారతో సంస్కారం ఏర్పడిస్తే దానికి పిండి అనే పేరు పోయి గులాబ్ జామ్ అనే పేరు వచ్చింది. దాన్ని మరో రకంగా చేస్తే మైసూర్ పాక్ అనే పేరు వచ్చింది. మరో రకంగా చేస్తే బాదుషా అని పేరు వచ్చింది, బూందీ అనే పేరు వచ్చింది. వస్తువు అదే, కానీ అది మామూలుగా ఉంటే మామూలుది. దాంట్లో ఒక రకమైన సంస్కారం ఏర్పరిస్తే, దానికి ఒక రకమైన పరిణతిని కలిగిస్తే అప్పుడు దానికి పేరు మారింది, దానివల్ల కలిగే ప్రయోజనం మారింది. మామూలుగా చేసేటటువంటి కర్మ అయితే, వీడు చేసే పని అయితే అది వీడికి బంధకం అవుతుంది. అది వీడిని ఇక్కడే మరొక శరీరంలోకి పోయేట్టు చేస్తుంది. కానీ వెనకాతలు ఉండేటువంటి వాడిని తెలుసుకుని వాడికి అర్పించినటువంటి ఫలసంగ కర్తృత్వాలని వాడి యందు పెట్టి చేసినటువంటి జ్ఞానం అనే అగ్నితోటి ఇప్పుడు ఈ కర్మ జరిగితే, ఇప్పుడు ఇదే కర్మ పరిణతి చెందింది. ఇప్పుడు దాని పేరు మనం గొంగళి పురుగు అని అన్నాం, ఇప్పుడు దాన్ని సీతాకోకచిలుక అని అంటాం. దాన్ని వస్తువు అదే, ఇప్పుడు అదే పిండి, కానీ దాన్ని ఇప్పుడు మనం ఏదో గోధుమ పిండి, శనగపిండి అని అనం, అని గులాబ్ జామ్, మైసూర్ పాక్, జిలేబీ ఏదో ఇలాంటి ఏదో పేరు పెడతాను. దానికి పేరు మారెను, దాని యొక్క రుచి మారెను, దాని ప్రభావము మారెను, దాని యందుండే ఆదరణ మారెను. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది కర్మలన్నీ కూడా. దీన్నే చెప్పాడు, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం పండితం ఆహుహు. జ్ఞానమనే అగ్నితోటి సంస్కారము చెందించుకున్న జ్ఞానవంతుడితడు అని అంటాను తప్ప కర్మఠుడితడు అని అనరు. పండితం బుధాహ ఆహుహు, వీడిని అలా అంటారు. ఎందుకని? జ్ఞానమనే అగ్ని దాంట్లో ఉండే కర్మత్వాన్ని భస్మసాత్ కురుతే అని చెప్పాడు 37వ శ్లోకంలో. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే, పనులని కాల్చి పారవేస్తుంది. పనులని కాల్చేలే, పనుల వల్ల కలిగేటటువంటి చెడు ప్రభావాలని కాల్చెను. పనుంది, సీతాకోకచిలుక అనే పేరు ఇవాళ వచ్చింది దానికి. కానీ గొంగళి పురుగుగా ఉండేటువంటి జీవి అది పోలే, అది ఏమీ కాలే. కానీ దానికి ఆకారం మారింది, దానివల్ల కలిగేటటువంటి ప్రయోజనం మారింది. గొంగళి పురుగును చూస్తే చీ అని చేదరిస్తాం, ఏదో అసహించుకుంటాం, దాని దగ్గర చూస్తే జుగుప్స ఏర్పడుతుంది. కానీ సీతాకోకచిలుకను చూస్తే ఆహా అని అనిపిస్తుంది, దాని వెంట పరిగెట్టాలని అనిపిస్తుంది. అది మన చేతి మీద వచ్చి వాలితే ఓహో ఆహా అని దాన్ని చక్కగా చూసి ఆనందించాలి అని అనిపిస్తుంది. అదే కీటకం. మార్పు రాలేదు, దాంట్లో జీవిలో మార్పు రాలా, కానీ ఆ పైన ఉండేటటువంటి ఆకృతిలో మార్పు వచ్చింది. కర్మ పోదు, కర్మ వదలదు, కానీ కర్మ యొక్క ఆకృతి మారింది, కర్మ యొక్క ప్రభావం మారింది. ఇప్పుడు ఇది అందరూ హర్షించదగినది, అందరికీ ఆకర్షకమైనటువంటిది అయింది. ఇది ఇప్పుడు కర్మ కైంకర్య తెలియపుహుం అంటారు పెళ్ళలోకాచార్య స్వామి అనేటటువంటి ఒక మహానుభావులైనటువంటి పూర్వ ఆచార్యులు. ఇది చేయాల్సిన పని, కృష్ణుడు చెప్పింది అది. కానీ మన వాడికి అది అర్థం కాక, ఏమయ్యా యశ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి, ఈ రెండిట్లో ఏది చేయమంటావా? కర్మ వదలమంటావా, మానవంటావా అని సరిగా అర్థం కాక అడిగాడు శ్రీకృష్ణుణ్ణి. దానికి సమాధానంగా ఏర్పడ్డ అధ్యాయమే భగవద్గీతలో 5వ అధ్యాయం. ప్రవేశిద్దాం దాంట్లోకి. జై శ్రీమన్నారాయణ.